హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పైరెట్ థాట్స్. చాలా రోజులు అవుతుంది నా వీడియోలో నా ఛానల్లో ఫుడ్ వీడియో అప్లోడ్ చేయక. సో లేట్ చేయకుండా చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను వీడియో ఆన్ చేయకముందుకే కొంచెం కారం కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేశాను. సో ఫస్ట్ క్లిప్లో అలా కనిపిస్తుంది. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కొంచెం ఎగ్, కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేశాను. అదంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసి తగినంత ఆయిల్ వేసి పకోడీలను వేసేసుకుంటే అయిపోతుంది. మీ ఫ్లేమ్ మాత్రం హై పెట్టద్దు, మీడియంలో పెట్టి మంచిగా మనం ఫ్రై చేయాలి. ఎందుకంటే పీస్ లోపటి వరకు మంచిగా ఫ్రై అవుతూనే బాగుంటుంది. కావాలనుకుంటే ఇలానే తిన్నా బాగుంటుంది, బట్ మేము కొంచెం మాడిఫై చేస్తున్నాం. అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, మిర్చి వేసి ఫ్రై చేస్తున్నాం. ఇంకొక ఆయిల్ కొంచెం పక్కకు తీసుకొని ఆనియన్స్ వేసి ఇందాక ఫ్రై చేసిన మిర్చి, కరివేపాకు వేసి ఇందాక మనం ఫ్రై చేసిన చికెన్ పకోడీని కూడా వేసి ఫ్రై చేయాలి. కావాలంటే దీంట్లో సాస్ వేసుకోవచ్చు, బట్ మేము వేయట్లేదు. ఇలా తిన్నా కూడా బాగుంటుంది. అంతే గాయ్స్, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.